హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలాయే కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. పాతవారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన రెండో రోజే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దరఖాస్తులకు 6 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ నెల 18న తుది గడువు ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు అందిన వెంటనే పరిశీలన, నెలాఖరులోపు కొత్త బోర్డు ఏర్పాటు, చైర్మన్తో పాటు 10 మంది సభ్యులను నియమించనున్నట్లు సర్కారు వెల్లడించింది. దాని తర్వాత వెంటనే గ్రూప్స్ పరీక్షలు, ఇతర ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. టీఎస్పీఎస్సీలో మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామా అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో వేగంగా అడుగులు వేస్తుంది. బోర్డు చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆ ఖాళీల భర్తీపై శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 వరకు దరఖాస్తు తీసుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు 6 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. అంతేకాదు, దరఖాస్తులు వచ్చిన వెంటనే పరిశీలించి సత్వరమే కొత్త చైర్మన్ను సభ్యులను ఖరారు చేయనుంది. మొత్తంగా ఈ నెలలోపే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు కొలువుదీరేలా చర్యలు తీసుకుంటుంది. ఆ వెంటనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కొత్త బోర్డును నిర్దేశించనుంది. తద్వారా ఈ విషయంపై తాము ఎంత సీరియస్గా దృష్టి పెట్టామన్నది ప్రభుత్వం స్పష్టం చేయనుంది. కొత్త కమిటీ ఏర్పడిన వెంటనే తొలుత గ్రూప్స్ పరీక్షలపై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టేలా ప్రభుత్వం మార్గనిర్దేశం చేయనుందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గ్రూప్ 1 పరీక్షల భర్తీ కోసం గతంలో 2 సార్లు పరీక్ష నిర్వహించిన అవి రద్దయిన విషయం తెలిసిందే. ఒకసారి పేపర్ లీకేజీతో రద్దు కాగా మరోసారి బయోమెట్రిక్ తీసుకోని కారణంగా హైకోర్టు రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉస్మానియా వర్సిటీపై సీఎం ఫోకస్, సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వెంటనే వర్సిటీ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన. హాస్టళ్లలో సిబ్బందితో సమావేశాలు, ఇవాళ రిపోర్టు అందజేసే ఛాన్స్ ఉంది అంటూ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సమస్యలను పరిష్కరించేందుకు సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కర్ణాటకలో నిరుద్యోగులకు భృతి, డిగ్రీ చేసిన వాళ్లకు నెలకు 3,000, డిప్లొమా చేసిన వాళ్లకు 1,500, యువనిధిని ప్రారంభించిన సీఎం సిద్ధరామయ్య అంటూ కర్ణాటకలో నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అందజేస్తున్నట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 గ్యారంటీల్లో భాగమైన యువనిధి స్కీమ్ను కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు స్టైఫండ్ ఇవ్వనుంది. డిగ్రీ చేసిన వాళ్లకు 3,000, డిప్లొమా చేసిన వాళ్లకు 1,500 ఇస్తుంది. ఈ స్కీమ్ను శుక్రవారం శివమొగ్గలో సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు. అర్హులైన 6 నిరుద్యోగులకు స్టైఫండ్ చెక్కులను అందజేశారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 250 కోట్లు కేటాయించింది. ఇది వచ్చే ఏడాదికి 1,200 కోట్లు పెరుగుతుందని, 2026 నుంచి ఏటా 15,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని సర్కారు అంచనా వేసింది. కాగా 2022-23 అకాడమిక్ ఇయర్లో పాస్ అయి జాబ్ దొరకనోళ్ళు ఈ పథకానికి అర్హులు. వీళ్లకు 2 ఏళ్ల పాటు స్టైఫండ్ ఇస్తారు. ఈ పీరియడ్లో జాబ్ వస్తే స్టైఫండ్ ఆపేస్తారు. పై చదువులు చదువుకుంటున్నోళ్లకు ఈ పథకానికి అర్హులు కాదు. కాగా ఎన్నికల్లో చెప్పిన మేరకు 5 గ్యారంటీలను ప్రారంభించామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. తాము ఇప్పటికే ప్రారంభించిన శక్తి, అన్నభాగ్య, గృహలక్ష్మి, గృహజ్యోతి గ్యారంటీల కింద 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి నెలకు 5,000 నుంచి 6,000 వరకు లబ్ధి చేకూరుతుందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకే 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ ఇదేమి టెస్ట్, అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు అంటూ టెట్పై ఉపాధ్యాయ సంఘాల్లో వివిధ అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు పరీక్షే వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళితే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు.
కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు, వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు, విద్యా హక్కు చట్టం, కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ, టీచర్ పోస్టులకు, పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింక్, విద్యాశాఖ అధికారుల అయోమయం, సంక్లిష్ట సమస్యపై చర్చించి సీఎంకు నివేదించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. టెట్ పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు టెట్ పరీక్ష ఉంటుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దళిత బంధు ఉంటుందా? దళిత బంధు ఖాతాలు ఫ్రీజ్, డబ్బులున్న విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. 119 నియోజకవర్గాల్లో రెండో జాబితాలో 1.31 లక్షల మంది, పథకం సలహాదారులకు నేటికి లక్షల్లో జీతాలు, రాజభోగాలు. అసలు పథకం కొనసాగుతుందా లేదా సందిగ్ధంలో లబ్ధిదారులు అంటూ దళిత బంధు వచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు విత్డ్రా కావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 46ను రద్దు చేయాల్సిందే. ప్రజాభవన్లో టీఎస్ఎస్పీ అభ్యర్థుల నిరసన, సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం అంటూ ఒక వార్తనైతే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవో 46ను రద్దు చేయాలనే డిమాండ్పై నిరుద్యోగుల అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ జిల్లాలకు చెందిన వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్ చేరుకొని శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించారు. ప్రజావాణి నిర్వహించే హాలులో కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఈ జీవో కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు బట్టి దృష్టికి తీసుకొచ్చారు. 2016, 2018 నోటిఫికేషన్లలో టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ల పోస్టుల్ని భర్తీ చేసిన మాదిరిగానే ఇప్పుడు కూడా భర్తీ చేయాలని కోరడం జరిగింది. సమస్య తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పరిష్కార మార్గం చూడాలని డిప్యూటీ సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.